వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పాక్ ఆర్మీ భారత్తో ఎందుకు యుద్ధం కోరుకుంటుంది, అసలు కారణాలు ఏమై ఉండొచ్చు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక పాకిస్తాన్ భారత్తో యుద్ధానికి దిగేందుకు ప్రధానంగా పహల్గాం ఉగ్రదాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. కాబట్టి ఒక దేశాన్ని, ఆ దేశ ప్రజలను ఏకం చేయాలంటే యుద్ధాన్ని మించినటువంటి మార్గం లేదని కూడా ఇక్కడ పాకిస్తాన్ భావిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ భారత్తో చిన్నపాటి ఘర్షణ కూడా కోరుకుంటుంటారు. ఎందుకంటే ఇటీవల కాలంలో అసీం మునీర్ తీవ్ర విమర్శలు పాలవుతున్నాడు. అలాగే బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సుల్లో పాకిస్తాన్ సైన్యాన్ని బెలూచి లిబరేషన్ ఆర్మీ అంటే పాక్ తాలిబన్లు పచ్చడి చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి అలాగే ఇక్కడ దృష్టి మళ్లించడానికే అక్కడ పాకిస్తాన్లో ఇక్కడ తాలిబన్లు పాకిస్తాన్ సైన్యాన్ని అలాగే అధికారులను కూడా ఎక్కడ కూడా అడుగు పెట్టనీయకుండా అక్కడ ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఆ దృష్టి మళ్లించడానికే అనేది కనుక మనం చూసినట్లయితే అంటే ఈ ప్రాంతంలో పాక్ సైన్యం పనిచేయడానికి కూడా భయపడుతూ ఉంటుంది. అంటే ఈ ప్రాంతానికి వెళ్ళి తిరిగి వస్తామా లేదా అనే భయంతో పాక్ సైన్యం కావచ్చు, అధికారుల్లో కూడా ఆ భయం అయితే ఉంది. గత కొన్ని నెలలుగా పట్టా నుంచి పెషావర్ వెళ్తున్నటువంటి జఫర్ ఎక్స్ప్రెస్ని కూడా ఇక్కడ పిఎల్ఏ యోధులు హైజాక్ చేసి వందలాది మంది పాక్ ఆర్మీ అలాగే ఐఏఎస్ సిబ్బందిని కూడా ఊచకోత కోశారు. అయితే ఈ ఊచకోతకు పాక్ సైన్యం అడ్డుకోలేక నిస్సహాయమైనటువంటి పరిస్థితిలో చూస్తూ ఉండిపోయింది. దీంతో సైన్యంలో ఒక వర్గం తీవ్ర అసంతృప్తి కూడా నెలకొంది. అసీం మునీర్ రాజీనామా చేయాలని కూడా సైన్యంలో పనిచేస్తున్నటువంటి దిగువ స్థాయి అధికారులు లేఖ రూపంలో కూడా అల్టిమేటం విధించారు. దీంతో ఇలాంటి సమయంలో ఎలాగైనా తన స్థానాన్ని కాపాడుకునేందుకు అసీం మునీర్ ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీని కారణంగానే భారత్తో ఇక్కడ యుద్ధం అంటే పాక్ ప్రజలు భావోద్వేగానికి గురై ఒక్కటిగా మారుతారని కూడా ఈ నీచపు ఆలోచనతోనే పాక్ సైన్యం ఇప్పుడు ఆర్మీ చీఫ్గా ఉంది, అంటే ఆర్మీ చీఫ్లో ఉంది. కాబట్టి గతంలో కూడా ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక వాటిని సద్దుమణిగేలాగా చేసేందుకు భారత్తో ఘర్షణ కొని తెచ్చుకున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ అసీం మునీర్ వ్యాఖ్యలు కూడా దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఆయన ఏం చెప్పారనే కానీ మనం చూసినట్లయితే పహల్గాం దాడికి ముందు ఒక కార్యక్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మాట్లాడుతూ కూడా కాశ్మీర్ తన జీవనాడి అని, కాశ్మీర్ కోసం పోరాడుతున్న వారికి సాయం చేస్తామని చెప్పాడు. అంటే పరోక్షంగా ఇక్కడ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నామని చెప్పాడని కూడా చెప్పుకోవచ్చు. హిందూ ముస్లిం కలిసి ఉండలేరని అన్నాడు. అంటే పాకిస్తాన్లో ప్రస్తుతం ఉన్నటువంటి విభజనను కూడా మతం పేరుతో ఒకటి చేయాలని కూడా చూస్తున్నారు అని కూడా చెప్పాలనుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే చెప్పాలంటే కావాలని భారత్తో చిన్నపాటి యుద్ధానికి మునీర్ కోరుకుంటున్నారు. రెండు అణ్వాయుధ దేశాలు కాబట్టి కొద్ది కాలానికి అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఇక్కడ నివారిస్తుందని కూడా పాక్ ఆర్మీ కావచ్చు, పాక్ ఆర్మీ చీఫ్ అయితే భావిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మతం ప్రతిపాదికగా ఏర్పడినటువంటి పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలకు తిండి దొరకడం లేదు, కానీ ఆర్మీ బడ్జెట్ వారి జీతాలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ ప్రజలు రగిలిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే బెలూచిస్తాను తాము ఇక్కడ వేరుపడుతున్నామనే ఒక ఉద్యమం చేస్తుంటే ఇక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా సింధు రాష్ట్రాలు కూడా పంజాబ్ రాష్ట్రం నుండి ఆ రాష్ట్ర ప్రజలు ఆధిపత్యాన్ని సహించలేకపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల సింధు నది కాలువ ప్రాజెక్టు పైన కూడా సింధు రాష్ట్ర ప్రజలు ఆందోళన నిర్వహించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తమ నీటిని పంజాబ్ కొల్లగొడుతుందని కూడా ఆరోపిస్తున్నారు. నిజానికి ఇక్కడ పాకిస్తాన్లో అధికారం మొత్తం పంజాబ్ రాష్ట్రం చేతుల్లో ఉంది. పాక్లోని సైన్యం దాదాపు 90% పంజాబీలే ఉన్నారు. వీరు తమ స్వార్థం కోసం ఇతర రాష్ట్రాల ప్రయోజనాలకు పణంగా పెడుతున్నారనేది కూడా చెప్తున్నారు. అయితే బెలూచిస్తాను, సింధు అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రజలు ఆరోపణలు కూడా ఎలాగే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇన్ని గొడవల నేపథ్యంలో పాక్ ఆర్మీ భారత్తో ఘర్షణ కోరుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే అక్కడ పాకిస్తాన్లో లోకల్గా ఉన్నటువంటి
వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇక్కడ చిన్నపాటి ఘర్షణ అనేది కూడా పాకిస్తాన్ భారతదేశంతో కోరుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ అధికారాన్ని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఇటువంటివి అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమనేది కూడా మనకు ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని కథల ఆధారంగా, కొన్ని వాళ్ళ వ్యాఖ్యల ఆధారంగా ఇది మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.